యువత సామాజిక బాధ్యతను గుర్తించి సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడు కేతరి విజయభాస్కర్ పిలుపునిచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ 43వ జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా 43 ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో మల్కాజ్గిరిలోని మధుర బ్యాంక్వెట్ హాల్స్ లో తలసీమియా బాధిత చిన్నారులకు అండగా నిలవడానికి ప్రత్యేక రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 203 మంది యువతి యువకులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేసి తమ సామాజిక బాధ్యతను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పెదరాల శరత్ చంద్ర, కుమార్ యాదవ్, నరసింహారావు, నందిపాటి మురళి, అనుకూరి శివ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి సహకరించిన మధుర బ్యాంక్వెట్ హాల్ నిర్వాహకులు గొనుగంట్ల వెంకట్రావుకు అభిమాన సంఘం సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ కుమార్ యాదవ్ గారు, నరసింహారావు గారు, నందిపాటి మురళి అండ్ కేతారి విజయభాస్కర్ గారు అండ్ టీం ఆధ్వర్యంలో ఇక్కడ మల్కాజ్గిరిలో మధుర బ్యాంక్వెట్ హాల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ తలసీమియా పిల్లల కోసం కండక్ట్ చేయడం జరిగింది. ఇవాళ కండక్ట్ చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో దాదాపు 200 మెంబర్స్ ఇక్కడ వచ్చి బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. ఈ కలెక్ట్ చేసిన బ్లడ్ అంతా కూడా తలసీమియా పిల్లలకు యూజ్ అవుతుంది. తలసీమియా అనేది ఒక జెనెటికల్ బ్లడ్ డిసార్డర్. ఇందులో పిల్లలకు 15 రోజుల నుంచి 21 రోజుల మధ్యలో బ్లడ్ ఇవ్వాల్సింది ఉంటుంది. ఇది సొసైటీ వచ్చేసి శివరాంపల్లిలో ఉంది. ఇలాగే వీళ్ళ టీం అంతా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ద్వారా డిఫరెంట్ ప్లేసెస్ లో కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చేయడం జరుగుతుంది. కాబట్టి మేము మా సొసైటీ తరఫున ఈ టీం అందరికి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అందరి నందమూరి అభిమానులకు ఇక్కడికి విచ్చేసినందుకు నా ఇక్కడికి విచ్చేసిన ఎన్టీఆర్ అభిమానులకు, నందమూరి అభిమానులకు జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. 43వ పుట్టినరోజు సందర్భంగా 18వ రక్తదానం
మల్కాజ్గిరిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మనకు ముఖ్య అతిథిగా కుమార్ యాదవ్ అన్న స్టేట్ వైడ్ కన్వీనర్ అన్నగారు వచ్చారు. సో అన్నగారి ఆధ్వర్యంలో మేమంతా గ్రాండ్ గా చేస్తున్నాము. నా పేరు విజయ్ భాస్కర్, నేను మల్కాజ్గిరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్. సో ఈయన వచ్చేసి మన అక్కునూరి శివ. సో మా అభిమానులు అంతా వెనక ఉన్నారు చూడండి, మల్లేష్ యాదవ్ అన్న కూడా ఉన్నారు. సో ఇది 18వ రక్తదానము. సో ఇలానే మేము 43 కేంద్రాలలో 43 రక్తదానాలు కంటిన్యూ చేస్తున్నాము హీరో 43వ బర్త్డే సందర్భంగా. సో జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. ఎన్టీఆర్ అభిమానుల ఆధ్వర్యంలో మా నందమూరి తారక రామారావు 43వ పుట్టినరోజు సందర్భంగా 43 కేంద్రాలలో 43 రక్తదానాలు మొదలైనవి. మొదటి రక్తదానము తిరుపతిలో మొదలైంది. ఇది 18వ రక్తదానం మల్కాజ్గిరి ఆధ్వర్యంలో మేము చేస్తున్నాము. సో నా పేరు కేతారి విజయ్ భాస్కర్, నేను మల్కాజ్గిరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్. కుమార్ యాదవ్ గారు, నరసింహారావు గారు, నందిపాటి మురళి గారి ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా కొనసాగించాము. ఇప్పుడు వరకు టైం ఇంకా 1 అవర్ ఉంది. మేము 200 యూనిట్లు కలెక్ట్ చేసాము. సో ఇంకొక 1 అవర్ లో ఎన్ని యూనిట్లు కలెక్ట్ చేస్తాము. కానీ అందరి అభిమానులు ఇక్కడ వచ్చి రక్తదానం చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. ఇప్పుడు జన్మదిన సందర్భంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ వారి ఆధ్వర్యంలో ఇవాళ ఒక మంచి కాజ్ కోసం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా అనిపించింది. అభిమానం అంటే కట్అవుట్లకు పాల్గొయడము, అవి కాకుండా ట్రాఫిక్ జామ్ చేసి ఇబ్బంది కలిగేయడమే అనుకుంటారు. అది రాంగ్. అది నందమూరి తారక రామారావు గారు ఏదైతే ఎన్టీఆర్ గారు ఇవాళ ఫ్యాన్స్ ని ఏ దారిలో తీసుకెళ్తున్నారో మనం అందరం గమనించాలి. ఒక మంచి కాజ్ కోసం తలసిమియా అనేది ఇవాళ భారతదేశంలో ఎంతో మంది చిన్న పిల్లలు బాధపడుతున్నారు ఆ వ్యాధితో. అట్లాంటి పిల్లలకి రక్తం అందించాలనే ఒక మంచి థాట్ తో ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క నందమూరి తారక రామారావు అభిమానులకు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ, చూడండి ఎప్పుడైనా సరే పైన రాజు ఎట్లుంటాడో కింద ఆ ప్రజలు కూడా అట్లా ఉంటారు అంటారు. వాళ్ళ థాట్స్ కూడా అదే విధంగా ఉంది అంటారు. అంటే నందమూరి తారక రామారావు వాళ్ళ ఆలోచన అలా ఉంది కాబట్టి వాళ్ళ అభిమానులు కూడా ఇంత మంచి ఆలోచన చేసి ఇట్లాంటి రక్త శిబిరం ఏర్పాటు చేసినందుకు పేరున అభినందనలు తెలియజేస్తూ, అదే విధంగా ఇక్కడ ఏదైతే తలసీమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ వాళ్ళు, కమలా హాస్పిటల్ వాళ్ళు ఇక్కడికి వచ్చి వీళ్ళతో పాటు ఈ క్యాంప్ ఏర్పాటు చేసినందుకు, ఇట్లాంటి పేషెంట్స్ కి ఇట్లాంటి ఎవరైతే బాధపడుతున్నారో తలసీమియాతో వాళ్ళకి సాయం అందిస్తున్నందుకు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ, నన్ను ఇక్కడ ఆహ్వానించిన వారికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.